బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా వాకింగ్ అనేది మనం ఎంత సేపు చేస్తే కనుక అది కరెక్ట్ వాకింగ్, హెల్తీ వాకింగ్ అంటాము. హెల్త్ బెనిఫిట్స్ కలగాలంటే వాకింగ్ అనేది ఎలా చేయాలి, ప్లేస్ ఎలా ఎంచుకోవాలి. సో అందరూ షూ వాడుతూ ఉంటారు వాకింగ్ కోసం. మంచిదేనా, మామూలు కాళ్ళతోనే నడవచ్చా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అంటే బేర్ ఫుట్, చెప్పులు లేకుండా నడవాలి ఇలా చెప్తూ ఉంటారు కదా, నిజంగా మంచిదేనా అది? మంచిదేనండి. ఎందుకంటే సెన్సరీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది బేర్ ఫుట్తో నడవడం వల్ల. కాకపోతే బేర్ ఫుట్ మనం నడవాలి అంటే అక్కడ న్యాచురల్ సర్ఫేస్ అనేది ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మట్టి కానీ, గడ్డి కానీ, ఇసుక కానీ, ఇలాంటి న్యాచురల్ సర్ఫేసెస్ ఉంటే బేర్ ఫుట్ మీద అనేది నడవచ్చు. కాకపోతే బేర్ ఫుట్ మీద నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, ముళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఇలాంటివి గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కానీ సింథటిక్ రోడ్స్, తార్ రోడ్లు, మన సిమెంట్ రోడ్లు, ఇలాంటి ఆర్టిఫిషియల్ సర్ఫేసెస్ మీద నడిచేటప్పుడు మాత్రం షూ వేసుకుని నడవమని సలహా ఇస్తాను. ఎస్, చక్కగా చెప్పారు. వాకింగ్ అనేది జనరల్గా ఎవరు చేయాలి? వాకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి. సో చాలామంది అంటే మనము మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి కూడా మేము చెప్తుంటాం వాకింగ్ చేయండి అంటే, మేము ఆఫీసులకి ఇంత దూరం నడిచి వెళ్తామండి, బస్ స్టాప్కి ఇంత దూరం నడిచి వెళ్తాము, లేకపోతే ఇంట్లో మేము ఇంత పని చేసుకుంటాము, మళ్ళీ మాకు ప్రత్యేకంగా వాకింగ్ ఎందుకు అంటారు. సో అది కరెక్ట్ కాదండి. సో వాకింగ్ అనేది అంటే మన బాడీలో మన ఫోకస్ మొత్తం మనం చేసే పని మీద పెట్టి వాకింగ్ చేయాలి. అంటే వేరే ఏదో పర్పస్ కోసం వెళ్ళే వాకింగ్, ఎక్సర్సైజ్గా చేసే వాకింగ్ రెండింటిని కలపకండి. సో ప్రత్యేకంగా ఈ టైం అనేది మనం కేటాయించుకొని, సో ఆ పర్టికులర్ టైంలో ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ఫోకస్డ్గా వాక్ చేసి వస్తే దాన్ని మనం కరెక్ట్ వాకింగ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకునే వాక్ చేయాలంటే పార్కు అలాంటి దాంట్లోనే వాక్ చేయాలా మనము? అలా అయితేనే బెటర్ అండి. ఎందుకంటే సర్ఫేస్ అంటే మనం నడిచేటప్పుడు నడక కింద నుంచి అంటే గ్రౌండ్ నుంచి ఇంపాక్ట్ మన మోకాలకి డైరెక్ట్గా వస్తుంది. సో ఎగుడు దిగుడు ఉన్న సర్ఫేసెస్ కానీ, గుంతలు ఇలాంటివి ఉన్న సర్ఫేసెస్ కానీ చూసుకొని మనం వాకింగ్ ఎంచుకుంటే, సో షాక్ అబ్జార్బర్స్ అంటే మన మెనిస్కై ఉంటాయి, ఇవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం మంచి సర్ఫేస్, యూనిఫామ్గా ఉంటే సర్ఫేస్ ఎంచుకుంటే నడవడానికి మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ మన మోకాల ఆరోగ్యానికి కూడా మంచిది. భోజనం చేశాక వాక్ చేయాలా? భోజనం ఒకవేళ చేసిన తర్వాత వాక్ చేయాలంటే కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలి. డిన్నర్ వాక్ మంచిదా, ఎర్లీ మార్నింగ్ వాక్ మంచిదా? నన్ను అడిగితే ఎర్లీ మార్నింగ్ వాకే చెప్తాను. ఎందుకంటే దానికి ప్రిపేర్ అవ్వాలి అసలు. ఎర్లీ మార్నింగ్ వాక్ మంచిది ఎందుకంటే మనకి బేసిక్గా మనము బయటకు వెళ్ళినప్పుడు మన బాడీ వైటమిన్ డి సన్ రేస్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటే, సో అది మన ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ వాకే నేను ఒకవేళ కుదరకపోతే డిన్నర్ తర్వాత అయినా వాక్ చేయొచ్చు, బట్ ఎర్లీ మార్నింగ్. డయాబెటిక్ పేషెంట్స్కి వాకింగ్ అనేది ఎప్పుడు మంచిది? డయాబెటిక్ పేషెంట్స్కి వాకింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిందేనండి. మంచిది అని చెప్పలేము. వాళ్ళు రొటీన్లో భాగంగా వాకింగ్ని కంపల్సరీ వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వాకింగ్ అనేది బ్లడ్ షుగర్స్ని నియంత్రించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాక్ చేయాలని చెప్తారు కదా? అవునండి, ఖచ్చితంగా వాక్ చేయాలి. ఈ శీతాకాలంలో వాకింగ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శీతాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ రెస్పిరేటరీ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉంటే ప్రాపర్గా కవర్ చేసుకోవడము, సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒకవేళ ఆస్తమా లాంటి వాళ్ళు ఉంటే కనుక అది కొంచెం బాగా చలి ఉన్న టైంలో కాకుండా కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్ళడం బెటరు. అంటే మన స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే చలికాలం అనగానే వాటర్ తాగడం తగ్గించేస్తాం, సమ్మర్ అనగానే ఎక్కువ వాటర్ తాగుతాం, కానీ చలికాలం రాగానే వాటర్ తాగడం తగ్గించేస్తాం. సో చలికాలంలో కూడా డీహైడ్రేట్ అవుతాము. సో మనం వాకింగ్ లాంటి యాక్టివిటీ ఎంచుకునేటప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా ప్రాపర్గా వాటర్ అది తాగడము అలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే సరిపోతుంది. వెంటనే వాక్ చేసిన వెంటనే నీళ్ళు తాగకూడదు కదా? లేదండి, ఎనీ హెవీ ఎక్సర్సైజ్, వాకింగ్ అనే కాదు, డాన్సింగ్ కానీ లేకపోతే ఎనీ ఎక్సర్సైజ్, జిమ్ కానీ ఎనీ హెవీ ఎక్సర్సైజ్
చేసిన వెంటనే వాటర్ తాగడం అనేది కరెక్ట్ కాదు. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత వాటర్ తీసుకోవచ్చు. కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలా వాకింగ్ చేయాలి అంటే చెమటలు వచ్చేంత వరకు వాకింగ్ చేయాలా, ఎట్లా చేయాలి, నార్మల్ వాక్ చేయాలా? కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు హెవీగా స్ట్రెయిన్ అవ్వడం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. సో నార్మల్ పేస్లో అంటే నార్మల్ యాక్టివిటీలో మనం ఎలా అయితే నడుస్తామో సో అంతవరకు అంటే చెమటలు రాకుండా చూసుకొని, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, అంటే ఊపిరి అందకుండా చూసుకొని ఊపిరి అందకపోవడం లాంటి పరిస్థితి రాకుండా చూసుకొని నార్మల్గా వాక్ చేస్తే సరిపోతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. వాకింగ్ అనేది అందరికీ అవసరం. చాలామంది మోకాలు నొప్పులు ఉన్నాయని వాకింగ్ చేయకుండా ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరమే. సో ఇంకా చెప్పారు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాకింగ్ చేయాలని, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. సో చెప్పులు లేకుండా నడవడమే ప్రిఫర్ చేయాలి, కానీ సర్ఫేస్ ఏముందనేది కూడా మ్యాటర్ అవుతుంది అక్కడ. అవునండి. సో వాకింగ్ కోసం సపరేట్ షూనే వాడాల్సి ఉంటుంది కదా? ఖచ్చితంగా షూవే వాడాలండి. ఎందుకంటే మన ఆర్టిఫిషియల్ సర్ఫేస్ మీద మనం నడిచినప్పుడు మన మోకాలకి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే దానికి ప్రాపర్గా షాక్ అబ్జార్బింగ్ ఉండే షూ వాడితేనే అది ప్రాపర్గా ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు భానుపూర్ణిమ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. మరిన్ని ఎపిసోడ్స్ మనం కంటిన్యూ చేద్దాం, సిరీస్ అనేది చేద్దాము. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.